తెలంగాణలో పరీక్షల నిర్వహణకు బోర్డు రెడీ అవుతుంది. 10th ఇంటర్ వివిధ ప్రవేశ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు పుస్తకాలకు అంకితమయ్యారు. ఈ క్రమంలో భయం, ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్థులకు అండగా తాము ఉన్నామంటోంది టెలిమానస్. పరీక్షల ఒత్తిడి, నిద్ర రాకపోవడం, మానసిక సమస్యలు ఉంటే టెలిమానస్ సంప్రదించాలని సైకియాట్రిస్ట్ సుమన తెలిపారు. టెలిమానస్ సేవలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. బోర్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 10th ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ ఏడాది మొదటిసారి పబ్లిక్ పరీక్షలను రాసేందుకు అటు 10th అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే కొంతమంది తమలో తామే ఆ ఒత్తిడిని ఉంచుకొని ఎగ్జామ్ సరిగ్గా రాయకపోవడం, ఫెయిల్ అవ్వడం లాంటి ఘటనలు మనం ఎన్నో చూసాము. ఇక అలాంటి ఒత్తిడి కానీ భయం లాంటి ఎవరికైనా విద్యార్థులకు కలిగితే టెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి ఇక్కడ సైకాలజిస్టులు కానీ సైకియాట్రిస్టుల సహాయం తీసుకొని ఆ ఒత్తిడిని దూరం చేసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ టెలిమానస్ సెంటర్లో డాక్టర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముఖ్యంగా మరి ఈ వచ్చే నెలలోనే మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఏంటంటే తర్వాత బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే 10th ఇంటర్ అబౌవ్ 14 lakhs మెంబర్స్ మనకు రాస్తారు. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఎంట్రన్స్ ఇస్తాడు కలుపుకొని. ఎగ్జామ్స్ అన్నప్పుడు ఒత్తిడి అనేది కామన్ మేడం. అట్లా మన టెలిమానస్ సెంటర్కి ఎన్ని కాల్స్ వస్తాయి విద్యార్థుల నుంచి? కొంతమంది కాల్ చేయాలంటే కూడా వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు మేడం? సో ఇప్పుడు టెలిమానస్ స్టార్ట్ చేసింది 2022 అక్టోబర్లో. అప్పటి నుండి సేవలు అందించడం జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సమయంలో ఎక్కువగా కాల్స్ వస్తాయి. ఎగ్జామ్స్ ముందర కానీ, రిజల్ట్స్ అప్పుడు కానీ, రిజల్ట్స్ డిక్లేర్ అయిన ఫ్యూ డేస్ తర్వాత కానీ. సో అండ్ మధ్య మధ్యలో కూడా విద్యార్థుల నుండి కాల్స్ వస్తూనే ఉంటాయి. లైక్ వాళ్ళకి నార్మల్గా ఏమైనా ఎగ్జామ్ స్ట్రెస్ అనిపించినా కానీ, లేకపోతే చదివినవి సరిగ్గా గుర్తుండట్లేదు అని అనిపించినా కూడా దాంట్లోకి వాళ్ళైనా కాల్ చేస్తారు. అంటే యూజువల్లీ ఇప్పుడు అందరి ఇళ్లలో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే పేరెంట్స్ కాల్ చేస్తారు. ఒక్కోసారి ఈవెన్ కాలేజ్లు కానీ వాళ్ళ స్టూడెంట్ కౌన్సిలర్లు అలా ఉంటారు కదా, అక్కడ వాళ్ళు కూడా ఇలా వాళ్ళు పలానా సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా కాల్ చేపిస్తారు. మా స్టూడెంట్స్ కి ఇలా ఉన్నాయి మేడం, ఏం చేయాలి, ఎట్లా చేయొచ్చు అని. దానికి తగ్గట్టు వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది, ఎట్లా మేము వాళ్ళకి సహాయం చేయగలం అనేది వాళ్ళకి ఫస్ట్ మాట్లాడతాము డీటెయిల్ గా. కౌన్సిలర్స్ వాళ్ళు మాట్లాడి ఒకవేళ వాళ్ళకి సమస్య బాగా ఎక్కువగా ఉంది అని అంటే సైకియాట్రిస్ట్లకి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మేమంతా వాళ్ళకి స్ట్రెస్ కి ఎలా వాళ్ళు చదువుకుంటే ఎలా స్ట్రెస్ తగ్గుతుంది, ఎలా రివిజన్స్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేవన్నీ వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఎగ్జామ్స్ వస్తున్న సమయంలో మొదటిసారి 10th ఎగ్జామ్స్ రాస్తున్న, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు కానీ, ఇంటర్ రాస్తున్న, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న ఒకటే ఉంటుంది. అంటే చదువుకున్నవి అక్కడ రాయగలుగుతామా లేదా ఒత్తిడి లోనవ్వడం ఇట్లాంటివి ఉంటాయి. సాధారణంగా అందరికీ ఉండేటివి ఇవి. మేజర్గా అంటే మన టెలిమానస్కి కాల్ చేయలేని వాళ్ళకు కూడా అంటే ఎట్లా మేడం అక్కడి నుంచి దూరం కావాలంటే ఎట్లా ఆ ఒత్తిడి నుంచి? సో ఫస్ట్ అండి, వాళ్ళు చదవకుండా అంటూ ఎవరు ఉండరు. సో చదువుతూనే ఉంటారు. బట్ వాళ్ళకి లేనిది ఏంటి అంటే కాన్ఫిడెన్స్. లైక్ నాకు ఇప్పుడు నేను చదువుకున్నాను, నాకు ఇది గుర్తొస్తుందే రావా ఎగ్జామ్లో అనేది. కానీ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మాక్ ఎగ్జామ్స్ లో రాసే ఉంటారు. లైక్ కాలేజెస్ కానీ ఇప్పుడు 10th క్లాస్ అని అంటే వాళ్ళు స్కూళ్ళలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ప్రీ ఫైనల్స్ అని. అవన్నిట్లో వాళ్ళు ఏస్ అయి ఉంటారు, బాగానే మార్క్స్ వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ డౌట్స్ ఏంటి అంటే మాకు తెలియని క్వశ్చన్స్ వస్తాయేమో, లేకపోతే మాకు అవుట్ ఆఫ్ సిలబస్ అసలు ఎప్పుడు చూడని వస్తాయేమో అని. అవి వాళ్ళ భయాలు అంతే. కాకపోతే అలాంటివి ఎప్పుడు ఎగ్జామ్స్ లో జరగవు. మోస్ట్లీ ఎవరైనా ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే వాళ్ళు 95% అందరికీ స్టూడెంట్స్ రాయగలిగే లాంటివే సెట్ చేస్తారు. సో ఆ 5% రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి డిఫికల్టీని ఒక్కోసారి ఈజీగా రావచ్చు, ఒక్కోసారి డిఫికల్ట్ గా రావచ్చు. అలా ఏమి భయపడాల్సిన అవసరం లేదు అనేసి కొంచెం డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఎప్పుడైనా టెన్షన్ వచ్చింది చాలా ఎక్కువ అని అంటే అప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఆర్ ఇంకా మాకు ఏదైనా బాగా భయం వేస్తుంది అప్పుడు ఏం చేయాలి అని అంటే వాళ్ళ కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్. ఫైనల్ గా మేడం, టెలిమానస్ అంటే కేవలం ఓన్లీ విద్యార్థులకు మాత్రమే లేదు, అంటే ఇంకా ఎవరు మానసికంగా వాళ్ళకి ఒత్తిడి ఉన్నా వాళ్ళు చేయొచ్చా? ఇంకోటి, ఇక్కడ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఆ టైంలో అంటే ఇక్కడ సఫిషియెంట్ స్టాఫ్ మనకి ఉన్నారా అవైలబుల్? హెల్ప్ లైన్ నెంబర్ ఏంది, ఇది ఎన్ని అవర్స్ పని చేస్తుంది? ఈ టెలిమానస్ అనేది 24 hours వర్కింగ్ సర్వీస్ అండి. ఇది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో 15 to 20 members కౌన్సిలర్స్ ఉంటారు, 2 సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఒక సైకాలజిస్ట్ ఉన్నారు. ఇది 14416 నంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు. అంటే మానసికంగా ఒత్తిడిలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఏదైతే డిప్రెషన్, యాంగ్జైటీ, ఏదైనా అక్కడ ఎవరు లేకపోయినా మాకు చెవిలో మాటలు వినపడుతున్నాయి అనేసి సైకోసిస్ అంటామన్నమాట, అలాంటి వాళ్ళు, లేదా మాకు
చనిపోయే ఆలోచనలు వస్తున్నాయి, సూసైడల్ ఐడియేషన్ అంటాము. సో అలా డిఫరెంట్ సమస్యలతో మాకు కాల్స్ వస్తాయండి. మానసికంగా వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది ఉన్నా కూడా 14416 నంబర్ కి కాల్ చేయొచ్చు. ఇది 24 hours సర్వీస్ ఉంటుంది. ఏ సమస్యలున్నా మానసికంగా వాటన్నిటిని కూడా దూరం చేసుకునేందుకు టెలిమానస్ సేవలు 24 గంటల పాటు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం టెలిమానస్ సెంటర్ సంబంధించిన పూర్తి విషయాలు ఇవి. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.